షడ్రుచులు అంటారు ఆహారంలో. ఒక్కొక్క రుచికి ఒక్కో శక్తి ఉంది అంటారు. ఒక్కో ఆర్గాన్‌కి కూడా సంబంధం ఉంది అని చెప్తారు. అసలు ఈ ఆర్గాన్స్‌కి గాని షడ్రుచులకి అసలు భోజనానికి సంబంధం ఏంటంటారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ యాక్చువల్ ఆక్యుపెంచర్‌లో. ఎందుకంటే ఆక్యుపెంచరిస్ట్ అనేవాళ్ళు డయట్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకున్నాం. దాంట్లో రుచులకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే. రుచులు అంటే మనం అనే యమ్మీ యమ్మీ టేస్టులు కాదు. ఈ మరి వంట చేయడం యమ్మీ యమ్మీ రుచులు బాగున్నాయని చెప్పుకుంటారే యమ్మీ 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 రుచులు కావాలి. మేము చెప్పే రుచులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇది ఏంటి? పులుపు, ఉప్పు, కారం నాకు తెలిసి అవే కదా. చేదు, వగరు, కారం, తీపి, పులుపు, ఘాటు. సో ఈ షడ్ రుచులు 6 రుచులు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రారంభం రోజు ఉగాది కాదు ప్రారంభం అంటాం కదా. ఆ ఉగాది నాడు కలిపి ఈ షడ్ రుచులు 6 రుచులు మనం టేస్ట్ చేస్తాం. అంటే 6 రుచుల్ని ప్రారంభంలో ఇస్తున్నాం. ఈ ఇయర్ అంతా కూడా ఇలా అన్ని రుచులు తినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా, ఆరోగ్యం విస్మరించకండి. ఈ రుచులకు ఆరోగ్యానికి సంబంధం ఉంది. మీ ఆర్గాన్స్ కి దగ్గర సంబంధాలు, మీ ఆలోచనలకి. ఒక రుచి ఎక్కువైతే ఆలోచనలు మారిపోతాయి. అవునా? ఒక రుచి తక్కువైతే ఇంకో రకమైన ఆలోచనలు వస్తాయి. రుచి, అవయవము, ఆర్గాను, మనస్సు. ఎందాక అనుకున్నాం అనుసంధానం. అంటే మనం ఎందాక అనుకున్నాం కదా, వీఆర్ వాట్ వి ఈట్ అని. ఏది తింటే అదే మనం. అట్లనే జైసా అన్ వైసా మన్. అన్నం ఆహారం ఎలా ఉంటే మన కూడా అలాగే, మనసు కూడా అలాగే ఉంటుంది. మనం తినే భోజనంలో 6% మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. అంతే. అంటే అది మన సాంప్రదాయంలో చెప్పారు. కరెక్ట్. అందుకని అంటే ఏం చెప్తే దాన్ని బట్టి మన ఆలోచనలు మారిపోతాయి. అందుకని సాత్విక ఆహారం, మనం రుచి ఆహారం 3 రకాలు ఉంటాయి అనుకున్నాం కదా. ఏంటంటే అవి సత్వ, రజస్, తమో గుణాలకు సంబంధించిన అవి ఆహారాలు ఉన్నాయి మనకు. తమో గుణాన్ని పెంచేవి, సాత్విక గుణాన్ని పెంచేవి, తర్వాత రజోగుణాన్ని పెంచేవి. అంటే ఈ సాత్విక అంటే ఏంటిది? సాఫ్ట్నెస్ పెరుగుతుంది కదా ఈ ఆహారం తింటేనే అర్థం. అంటే ఆహారానికి మన గుణాల సంబంధం ఉందని మన వాళ్ళు క్లారిటీ ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన రుచులు ఏంటంటే, ఒక్కొక్కప్పుడు రుచి అనేది యాక్చువల్గా చూడండి, విచిత్రమైన విషయం. ఒక వ్యక్తి ఆకలితో వచ్చాడు ఇంటికి, మార్కెటింగ్ ఉన్నట్టు పొద్దున టిఫిన్ చేశాడు లేదో, లంచ్ భోజనం పెట్టన్నాడు. ఆమె నావిడ ఏంటంటే, లేదు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, బిజినెస్ కాల్ అని చెప్పింది ఆమె. ముందు ఆ కాల్ తర్వాత ఫోన్ తర్వాత ముందు అన్నం పెట్టాను, ఆకలి కదా. ముందు అన్నం పెట్టిన తర్వాత 1 ముద్ద, 2 ముద్దలు, 3 ముద్దలు తిన్న తర్వాత 4 ముద్ద అయిపోక ముందే ఆ ఫోన్ ఏంటో ఒకసారి చూడ, చాలా ఇంపార్టెంట్ అంటున్నావు కదా, ఆ ఫోన్ తీసుకుని రాగలిగాడు. అంటే మేము అనేది ఏంటంటే, దీంట్లో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన తిన్న ఆహారము ఇంకా లోపలికి జారిందో లేదో, 4 ముద్దలు ఇంకా పొట్టలో కూడా వెళ్ళిందో లేదో, అప్పుడు ఆకలి తగ్గింది, ఫోన్ మాట్లాడగలిగాడు. ఫోన్ ఇవ్వు మాట్లాడాలని అంత శక్తి వచ్చింది. రుచికి శక్తి ఉందని ఇదే చెప్తున్నాం. ఆ రుచి నోట్లో పడగానే ఒక శక్తి అందులో వచ్చింది. కానీ యాక్చువల్గా అయితే ఈ మన ఇతర విధానాల్లో ఆలోచిస్తే, ఈ ఆహారం తిన్న ఆహారం లోపలికి వెళ్ళాలి, అరగాలి, 3-4 గంటలు పట్టాలి, శక్తిగా మారాలి, అప్పుడు అనేది మాట్లాడగలగాలి. కానీ 4 గంటలు కాదు, 4 ముద్దల్లోనే మాట్లాడగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? మరి ఆలోచన, రుచిలో నుంచి వచ్చింది. రుచి, టేస్ట్ అనగలే కదా ఇంకా ఆహారం లోపలికి లోపలి దిగిందో లేదు, నాలుక చెప్పింది. నాలుక మీద రుచి, అంటే రుచి అంటే నాలుగు సంబంధించిందే కదా. ఇది దాటిందంటే రుచి సంబంధం లేదు కదా. సో అందుకనే నాలుక మీద ఆహారం పడ్డ క్షణంలోనే ఆ రుచి శక్తి అనేది శరీరంలో ఏ ఆర్గానికి ఏ రుచి వల్ల వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి, అంటే అంత ఫాస్ట్గా రుచి అనేది ఎనర్జీగా మారుతుంది. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, మన పులుపు, చింతకాయ లేదా మామిడి పులుపు తిన్నప్పుడు వెంటనే మన కళ్ళు మూసుకొని కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. పులుపు అనేది లివర్ సంబంధించింది. లివర్ అనేది కంటికి సంబంధించింది. ఇందాక నాకు జాండీస్ వస్తే కళ్ళల్లో వస్తాయి, లివర్ ఇష్యూ, కళ్ళు పచ్చిగా అవుతాయి, లివర్ ఇష్యూ.
ఓకే. సో అందువల్ల ఈ పులుపు పులుపు తినడం కాదు, తలుచుకుంటే నీళ్ళు వస్తాయి నోట్లో. అవును. అంటే ఆ తినాల్సిన పని లేదు. పులుపు అనగానే నోట్లో లాలాజలం వస్తూనే ఉంటుంది. అవును. రుచికి అంత శక్తి ఉంది కదా, అవును. తలుచుకుంటూనే ఉంది. తింటే వేరే విషయం. అవును. మనసుకు సంబంధించి. మనసు సంబంధించి అంతా ఉంటుంది. ఇక రెండవది ఇందాక అనుకున్నాం కదా, ఒక్కొక్క రుచి అనేది. ఈ షడ్ రుచులు అంటే 6 రుచులు అని అర్థం. ఈ 6 రుచులు కనుక సమపాలనలు కనుక తినగలిగితే మన సంపూర్ణంగా ఆరోగ్యం ఉంటుంది. దీన్ని మేము ఆక్యుపంజరిస్ట్ ఏమంటారంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. 6 రుచులు బ్యాలెన్స్ తినడమే బ్యాలెన్స్డ్ డైట్. ఆరోగ్యం. మనం బ్యాలెన్స్ డైట్ అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఇవి అవి బ్యాలెన్స్ తినాలి అని చెప్తారు. అది ఫ్యాట్ అది దీంట్లోకి వస్తుంది. మళ్ళీ రుచులు కూడా బ్యాలెన్స్ వస్తుంది. తీపి కార్బ్స్ దీంట్లోకి వస్తుంది. ఈ 5 ఎలిమెంట్స్ వరకు వస్తుంది తీపి అనేది. సో అందుకనే ఈ 6 రుచులను కనుక, 6 రుచులు అంటే ఇప్పుడు ఏ ఎలిమెంట్ సంబంధించింది చూద్దాం. ఏ రుచి ఏ ఎలిమెంట్ సంబంధించింది, ఏ ఆర్గాన్ సంబంధించింది అని తెలుసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మొదట మనం తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని రుచుల లోపల బాగా తక్కువ తినే రుచి ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు ఇష్టపడరు రుచిని. చేదు, వగరు. చేదు అబ్బా అమ్మ, కాకరకాయ నాకు అదే ఇష్టం. ఎందుకంటే ఆ రుచి అనేది చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. బాగా తినే రుచి ఏంటంటే చాలా మంది బంగాళదుంప తీపి రుచి, తీపి రుచి అంటే కార్బోహైడ్రేట్స్. లేదా ఇంకొక రుచి ఏంటంటే స్పైసీ కారం, ఫ్రైడ్ కారం, ఘాటు. మన హోటల్కి వెళ్ళినప్పుడు అంటాం కదా డబుల్ స్పైసీ, సింగిల్ స్పైసీ, డబుల్ చీజ్ అని రుచులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎక్కువ ఒకే రకమైన ఆహారాన్ని కనుక తింటూపోతే, ఒకే రుచిని కనుక తింటూపోతే, మిగతా రుచుల్ని నెగ్లెక్ట్ చేస్తే కొన్ని రకాల ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, కాదు, ఒక రకమైన సూచన ఏంటంటే చేదును కనుక నెగ్లెక్ట్ చేస్తే, కాకరకాయ తినకపోతే, చేదు అనే రుచిని మనం విస్మరిస్తే మనకు హార్ట్ సమస్యలు రావడానికి అవకాశం ఉంది. చేదు డైరెక్ట్ రిలేటెడ్ టు అవర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ వెజల్స్. చేదు అంటే నిజం అంటాం కదా, నిజం నిజం అనేది చేదు లాంటిది, చేదుగా ఉంటుంది. చేదు అనేది నిప్పు లాంటిది, నిజం నిప్పు లాంటిది అంట. సో చేదు కూడా నిప్పే కదా. అవునవును. నిప్పు అంటే ఫైరే కదా, ఫైర్ అంటే హార్టే కదా, హార్ట్ అంటే బ్లడ్డే కదా. సో కాకరకాయ ఇష్టం లేని వాళ్ళందరూ ఈ రోజు నుంచి తప్పకుండా కాకరకాయ ఇష్టంగా తిందాం. ఇష్టంగా చాలా చాలా మంచిగా, ఎందుకంటే వారానికి ఒకసారి 2 సార్లు తిన్నా కూడా మందులాగైనా అనుకుని తినొచ్చు. కాకరకాయ మెంతులు ఉన్నది. వగరు కూడా ఇంపార్టెంట్. చేదు వగరు ఒక కేటగిరీ. వగరు అంటే ఏంటిది, ఇంకొక మేజర్ వగరు కిందకి వచ్చి ఉసిరికాయ. వగరు ఉంటుంది, తీయగా వగరు రకం ఉంటుంది. ఆ ఉసిరికాయ కూడా నిజం చెప్పాలంటే అసలు ఆరోగ్య సిరి. ఉసిరి అంటే ఆరోగ్య సిరి. అంత అద్భుతమైన పండు ఉసిరి. కాకర, ఉసిరికాయ కనుక ఇంకొకటి కూడా ఉంది, అది ఇంకొక ఎలిమెంట్ సంబంధించి నిమ్మకాయ. ఇవన్నీ కూడా పులుపువేగా. లెమన్ ఉసిరి ఏమో వగరు, లెమన్ ఏమో పులుపు అంటే లివర్ మంచిది. లివర్ అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ 5 ఎలిమెంట్స్ లోపల మొట్టమొదటి ఎలిమెంట్ ఏంటంటే వుడ్, ఆకాశం. మొత్తం ఆకాశమే, చిమ్మ చీకట్లు ఏమీ లేవు. అక్కడ నుంచి అగ్ని పుట్టింది ఆకాశం. సో ఆకాశతత్వం, ఆకాశానికి సంబంధించిన ఆహారాలు చెప్పండి. ఆకాశానికి సంబంధించిన రుచి లెమన్, పులుపు. ఏదైనా సృష్టి జరగాలంటే, మొదలు కావాలంటే, ప్రారంభించాలంటే పులుపే. లెమన్ తో ప్రారంభించాలి. అవును. మనం బళ్ళు కూడా శక్తి, బండి అంటే నిమ్మకాయ తొక్కిస్తాం. ప్రారంభించాలంటే అలా వచ్చిందంటారా ఇది లెమన్ ప్రారంభానికి. సృష్టి ఇప్పుడు ఇంతకు కడుపులో సృష్టి జరుగుతుంది బిడ్డ. మామిడికాయ పులుపు తినాలనిపిస్తుంది. సృష్టి జరుగుతుంది, పులుపు. చాలా ఇంట్రెస్టింగ్. సృష్టి జరుగుతుంది, కొత్తది తయారవుతుంది అంటే అక్కడ పులుపు ఉండాలి. పులుపు అనేది మేజర్ గా తీసుకోవాల్సిన ఆహారం. అక్కడ మల్టిప్లై చేస్తుంది, సృష్టిస్తుంది. సృష్టికి మూలం
అంటే సృష్టించదు కదా, అది అసలు అది క్రియేట్ చేయదు, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్ ఇస్తుంది అది. ఓకే. మళ్ళీ ఇది గ్రోత్ సృష్టించేది ఫైర్. ఫైర్ కు ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఏమంటాం, వుడ్ ఎలిమెంట్ అంటాం. ఆకాశాన్ని వుడ్ ఎలిమెంట్ అంటాం. తెలుగులో ఆకాశం, ఇంగ్లీష్ లో వుడ్ ఎలిమెంట్. వుడ్ అంటే ఫైర్. ఫైర్ తోడవుతుంది, కట్టెలు తోడవుతుంది. ఆ కట్టెలు కూడా ఫైర్ లేదుగా. అవునవును. సో అందుకని సృష్టి జరగాలంటే ముందు వుడ్ ఎలిమెంట్ అనేది అది ఇందాక చెప్పినా కదా, దాని ఇంపార్టెన్స్ అట్లా ఉంది. ఇప్పుడు ఇంతెందుకు, మీరు ఇప్పుడు ఆకాశానికి చెప్పారు, ఇంకొకటి చెప్తాను, ఫైర్ కి చెప్పండి. ఇప్పుడు మనం కథనం నిరాహార దీక్ష కూర్చున్నారు, వారం రోజులు 10 రోజులు అయింది, ఆహారం తీసుకోవడం లేదు, నిమ్మకాయ నీళ్ళు తాగిస్తారు, షరబత్ అరే గ్లూకోజ్ లెవెల్ పడిపోయింది కదా అని గ్లూకోజ్ డైరెక్ట్ ఇవ్వరు, నిమ్మరసం ఇస్తారు. సృష్టి మళ్ళీ పునః సృష్టి జరగాలి. ఓకే. గ్యాప్ వచ్చింది. ఇప్పుడు రాత్రి మనం పడుకుంటున్నాం, 10 గంటల తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం, మళ్ళీ ఏం తినాలి? నిమ్మరసమే తాగాలి. నేను లేవగానే కొబ్బరి నీళ్ళు తాగుతానని అంటే వద్దని చెప్తాం, లేవగానే నేను తిని వద్దని చెప్తాం. లెమన్ కావాలంటే లెమన్ కొంచెం హనీ కలుపుకోండి, కానీ హనీ డైరెక్ట్ తాగండి. ఒక గ్యాప్ వచ్చింది, మళ్ళీ పునః ప్రారంభించడానికి మాత్రం యూ స్టార్ట్ విత్ ద నేచర్ లా ప్రకారం. పులుపు అనేది అది సృష్టికి ప్రారంభానికి దేనికైనా అది పనికి వస్తుంది చెప్తున్నాం. అది ఇంకా ఆకాశత్వం. అది ఆకాశం కింద ఎలిమెంట్స్ 2 ఉంటాయి. ఆకాశత్వం ఏ ఎలిమెంట్ బెటర్? లివర్ బెటర్. లివర్ లో సమస్యలు వచ్చాయి, లివర్ డీటాక్సిఫికేషన్, లివర్ లో అన్ని చెడంతా లివర్ లో ఉంటుంది కదా. మన ఏ మందు తాగినా లివరే, నాన్ వెజ్ తిన్నా లివరే, ఇంకా ఏ విష పదార్థాలు తిన్నా లివరే, మనం తినే కెమికల్స్ అది అంతా లివరే, అంత లివరే కదా. లివర్ అంటే వరగా చెప్పాలంటే పెద్ద మన శరీరం పెద్ద లవర్, దాన్ని చాలా కాపాడుకోవాలి. అంత శరీరం నిజంగా అంత అద్భుతమైన లివర్, 500 రకాల కెమికల్స్ ని తయారు చేస్తారు, ప్రాసెస్ చేయగలుగుతుంది. లివర్ చాలా పెద్ద హీరో. ఆర్మీ చీఫ్ అంటాం, ఆర్మీ చీఫ్. విజన్ తీసుకొస్తుంది అది. లివర్ పోతే విజన్ ఉండదు, చూపు ఉండదు. చూపు కాదు, ముందు చూపు ఉండదు. కళ్ళు పోతే అనుకున్నాయి, లివర్ పోతే. జాండీస్ లాంటి పోతే కళ్ళు ఈజీ పోతాయి, చూపు పోతుంది, ముందు చూపు కూడా పోతుంది. విజన్ కూడా, విజన్ 30, 20, 30, 20, 40 అంటారు కదా, అది కూడా పోతుంది. విజన్ ఉండదు. అంటే ప్లానింగ్ ఉండాలంటే, ఆర్మీ చీఫ్ లాంటి వాడు ప్లానర్ ఉండాలంటే, సర్వ సైన్య అధ్యక్షుడు, రక్షణ వ్యవస్థ ఉండాలంటే లివర్ దానికి లెమన్ మంచి అని చెప్తూనే ఉన్నాగా. లెమన్ తినండి, లెమన్ తినండి, లెమన్ చాలా జ్యూస్ తాగండి. ఒక రోజు ఒక లెమన్ మనిషికి మంచిది. ఇది లివర్, గాల్ బ్లాడర్ అనే 2 ఆర్గాన్స్ కి, మన టెండాన్స్, లిగమెంట్స్ కి, కంటికి చాలా టెండాన్ లిగమెంట్ అంటే కదలికలు ఉంటాయి కదా, వాటన్నిటి కూడా మన లెమన్ అనేది మజిల్స్ కి చాలా చాలా బెటర్. ఇక ఆకాశం తర్వాత వచ్చే తత్వం అగ్ని. ఈ ఫైర్ అనే దానికి ఇందాక అనుకుంటే చేదు అనేది నిజం చేదులాగా ఉంటుంది అన్నట్టుగా. నిజం తీయగుండదు, తీయకుండా అబద్ధం కదా. అబద్ధం తీయగుంటది, తీయ చెప్పే వాళ్ళంతా అబద్ధాలు తీయ ఉంటాయి. నిజాలు నిష్ఠూరంగా ఉంటే చేదుగా ఉంటాయి. సో చేదు అంటే మనం నిజం మనం నిప్పులాంటిది అంటాం. సో ఈ చేదు నిప్పుకు సంబంధం ఉంది. నిప్పు అంటే ఫైర్ అనుకున్నాం, హార్ట్ అనుకున్నాం, బ్రెడ్ అనుకున్నాం. సో కాకరకాయ కానీ, చేదు కానీ, ఒగరు కానీ, ఉసిరికాయ కానీ, 2 కూడా చాలా బెటర్ ఫర్ అవర్ హార్ట్, బ్లడ్ వెజల్స్, హార్ట్ చుట్టూ ఉండేటువంటి హృదయ కవచం అంటాం, పెరికార్డియం, దానికి మంచిది. ట్రిపుల్ వార్మర్ అంటే శరీరాన్ని వెచ్చగా ఉంచేటటువంటి ఒక అవయవం ఉంది. ఈ చెస్ట్ క్యావిటీ, అబ్డోమిన్ క్యావిటీ, పెల్విక్ క్యావిటీ, ఇన్ని ఆర్గాన్స్ లోపల వెచ్చదనాన్ని నుంచి ఫంక్షన్ పనికొచ్చేటటువంటి అద్భుతమైన అవయవం ట్రిపుల్ వార్మర్. దానికి వీళ్ళని కూడా స్మాల్ ఇంటెస్టైన్, మన డైజెషన్ లో మేజర్ గా రోల్ ప్లే చేస్తున్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్ లో కూడా ఫైర్ ని క్రియేట్ చేసేది చేదు. సో చేదు అందుకు తినడం. ఇంకా తర్వాత తీపి, ఆకాశం, అగ్ని, భూమి. భూమి అంటే ఎర్త్ ఎలిమెంట్ అనమాట. ఎర్త్ ఎలిమెంట్ కింద వచ్చేది ఏంటంటే ఆకాశం, అగ్ని, భూమి. భూమి కింద వచ్చేది స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్. స్టమక్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే స్ప్లీన్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ తీపి పదార్థాలు. అందుకని మన డైజెషన్ సరిగ్గా లేకపోతే బెల్లం తిన తర్వాత బెల్లం తినమని చెప్తారు. స్వీట్ డైజెషన్ చాలా, షుగర్ కాదు, ప్రాసెస్డ్ మంచిది కాదు అనుకున్నాం కదా. ప్రాసెస్డ్ ఐటమ్స్ కానీ, ఫుడ్స్ కానీ,
ఆయిల్స్ బెల్లం. కానీ బెల్లం చాలా చాలా దీనికి తీపి పనికొస్తుంది. అందుకనే మనం ఏది చేయాలనుకున్నా కూడా తీపితో ఒక తీపితో ప్రారంభిస్తాం. అంటాం కదా, తీపిని చిన్న సెలబ్రేషన్స్ ప్రారంభించడం కాదు, సెలబ్రేషన్స్ ప్రారంభించడానికి మునిపే పులిపే, అవును. సెలబ్రేషన్స్ మాత్రం తీపి. తీపి లెట్ అస్ సెలబ్రేట్ విత్ మూ మీటా కర్ణ అంటారు, కరెక్ట్. ఒక చిన్న సాధించాం ఏదో ఒకటి, మూ మీటా కర్ణ అంటాం. సో అట్లా అందుకనే ఆ డైజెషన్ కి, ముఖ్యంగా స్టమక్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా చాలా బాగా పనికి వచ్చేది తీపి. తీపి.